వెల్కమ్ టు ఫేస్బుక్ స్పెషల్ లైవ్ షో. ఈరోజు మన స్పెషల్ లైవ్ షోలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నమస్కారం. రేవంత్ రెడ్డి గారు ఎందుకు మల్కాజ్గిరి సీట్ను ప్రత్యేకంగా పోటీకి ఎంచుకున్నారు? కారణం ఏంటి? వాస్తవంగా శాసనసభలో వచ్చిన ఫలితాల తర్వాత మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయాలని నేను అనుకోలేదు. రెండవది, చంద్రశేఖరరావు గారు ఆశించిన మేరకు ఫలితాలు వచ్చాయి. దాదాపుగా 119లో 19 కాంగ్రెస్ పోతే దాదాపుగా ఆయన ఆశించిన 3 సీట్లు గెలిచినాయి. ఇక పరిపాలన మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడతాడు. ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చిండో, పరిష్కరించని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన అన్ని హామీలను రాబట్టుకునే విధంగా ప్రణాళిక ఉంటుందని నేను ఆశించాను. అదేవిధంగా ఫలితాలు వచ్చిన రోజు నేను మాట్లాడాను. ప్రజలు చంద్రశేఖరరావు గారిని తిరిగి కొనసాగించాలనుకున్నప్పుడు మేము ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. చంద్రశేఖరరావు గారికి కూడా పూర్తి స్థాయిలో పరిపాలన మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఇద్దాం. అవసరమైనప్పుడు ప్రజల సమస్యలను లేవనెత్తి ప్రజా గొంతుకకు ఒక రూపం ఇద్దాం. కాబట్టి కొంతకాలం సమయాన్ని పాటించి వారిని పూర్తిగా పరిపాలన మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఇద్దాం అనుకున్నాం. కానీ చంద్రశేఖరరావు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు దాదాపు ఒక నియంత అనే విధానంగా పూర్తి స్థాయిలో నియంత్రణ పాలిస్తే ఎలా ఉంటుందో అలాంటి రుచి చూపించు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో తన పార్టీ తాను రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఆ ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల ఒకవేళ ఈ నియంతృత్వ పోకడలతో పరిపాలన సాగించడేమో, రెండవసారి ఆయన ఆశించినట్టుగా ఉంది కాబట్టి ఇవన్నీ చేయడానికి. కానీ నియంతృత్వాన్ని నిలువరించకపోవడం వల్ల ప్రజలు తీర్పిచ్చిండ్రో లేదా అతను మొత్తం వ్యవస్థల్ని సర్వనాశనం చేసి అతని మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్ కానీ, ఇంకా రకరకాలుగా పోల్ మేనేజ్మెంట్ కానీ, పోలీసుల చేత నిర్బంధాలు చేయించి కానీ, లేకపోతే అధికార దుర్వినియోగానికి పాల్పడి కానీ రకరకాలుగా ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో ఆధారాలు చాలా వరకు దొరికినాయి. ఈ అన్ని అంశాలను చూసినాం. ఈ అన్ని అంశాల పట్ల కూడా మేము స్పందించినా కూడా అతని మీద పెద్దగా ప్రభావం చూపించినట్టు అనిపించలేదు. రెండోసారి అరాచకత్వానికి పాల్పడుతున్నాడు. ఇప్పుడు మొదటిసారి ఊరుకోవడం వల్ల నియంతృత్వ పోకడంతో ముందుకు పోయాడు. దాన్ని నిలువరించకపోవడం వల్ల ఇప్పుడు అరాచకత్వానికి పూనుకుంటున్నాడు. ఇంత అరాచకత్వం అనేది సమాజానికి మంచిది కాదు. చంద్రశేఖరరావు గారి వ్యవహార శైలి ఎట్లుందంటే, ఈ రాష్ట్రం ఒక రాజ్యం, ఈ రాజ్యానికి ఆయన రాజు, ఆయన కొడుకు యువరాజు. ఆయన పాలనను, ఆయన పెత్తనాన్ని, ఆయన కుటుంబాన్ని ఆమోదించిన వాళ్ళు విలాసవంతమైన జీవితం గడపవచ్చు. వాళ్ళకి ఏం కావాలంటే అది ఇవ్వచ్చు. వాళ్ళు తాగొచ్చు, తందనాలు ఆడుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, ప్రభుత్వ సొమ్మును దోసుకోవచ్చు. మీకు అన్ని రకాల సుఖం, ఆస్తులు అన్నీ నా నాయకత్వాన్ని ఆమోదిస్తే మీకు అందుబాటులో ఉంటాయి. నన్ను ప్రశ్నిస్తే, చట్టాలు ఉల్లంఘించినప్పుడు ఇది తప్పును తప్పు అని లేవనెత్తితే మాత్రం ఊరుకునేదే లేదు. కఠినంగా వ్యవహరించడమే కాకుండా అక్రమ నిర్బంధాలకు పాల్పడుతూ పూర్తిగా అంగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు సాయుధ రైతాంగ పోరాటం నుంచి, కొమరం భీం ఉద్యమాల నుంచి మొదలు పెడితే, అల్లూరు సీతారామరాజు నుంచి మొదలు పెడితే, సమ్మక్క సారక్క వరకు వీళ్ళందరినీ స్ఫూర్తి తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఆనాడు చక్రవర్తుల మీద, రాజుల మీద సామాన్యులు, పేదలు, చాకలి ఐలమ్మ, కొమరం భీం ఇట్లాంటి వాళ్ళు, దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళు, పేదోళ్ళు, ఎకరా 2 ఎకరాలు భూమి లేనోళ్ళు, పెద్ద అంటే ఆనాడు ప్రచార వ్యవస్థ లేనోళ్ళు, సైన్యం లేనోళ్ళు కూడా పాలకులు నియంతలుగా మారి అరాచకత్వం సృష్టిస్తుంటే తిరగబడ్డారు. ఆ పోరాటం స్ఫూర్తిగా కొంతకాలానికి వాళ్ళ పాలన అంతమైపోయింది. ఈరోజు ప్రపంచమంతా చదువుకొని, ప్రపంచమంతా ఒక చిన్న పట్టణంగా మారినప్పుడు ఇన్ని వ్యవస్థలు,
ఈరోజు పరిణతి చెంది ప్రపంచంలో జరుగుతున్న తప్పిదాలను అన్నిటిని లేవనెత్తుతున్న సందర్భంలో ఒక వ్యక్తి ఒక కుటుంబము ఇంత అరాచకంగా ఇంత అన్యాయంగా పాలిస్తుంటే ఇక మాలాంటి వాళ్ళం సమాజం పట్ల కొంత బాధ్యత, సమాజం మాకు గుర్తింపు ఇచ్చింది, గౌరవాన్ని ఇచ్చింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్నే కాదు మా కుటుంబ సభ్యులను కూడా ఈ సమాజం గౌరవిస్తుంది. ఎందుకోసం? ప్రజల తరఫున మాట్లాడుతున్నాం కాబట్టి ఆ గౌరవం దక్కింది. ఇది మా తాతలో ముత్తాతలో ఇచ్చిన ఆస్తి కాదు. ప్రజల నుంచి గౌరవ మన్ననలు పొందుతున్న మేము చంద్రశేఖరరావు గారి కుటుంబం చేస్తున్న ఆధిపత్యాన్ని, పెత్తనాన్ని, అరాచకత్వాన్ని ప్రశ్నించకపోతే మేము కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాళోజీ చెప్పినట్టుగా ప్రాంతేతరుడు అన్యాయం చేస్తే పొలమరులు దాటే వరకు తరమాలి, ప్రాంతీయుడే అన్యాయం చేస్తే పాతి పెట్టాలి అనేది. సో ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని ఇతరుల పాలన నుంచి విముక్తి చెందినమని మనం గొప్పగా చెప్పుకుంటూనే అంతకంటే ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఈరోజు పార్టీలు మారి, పార్టీలు ఫిరాయించి ఇతర పార్టీల్లో నెగ్గిన వాళ్ళ పార్టీలో చేరితే వాళ్ళకి ఎంత విలాసవంతమైన జీవితానికి అవసరమైన ఏర్పాట్లు చంద్రశేఖరరావు గారు చేస్తున్నారో మీరు చూస్తున్నారు. తప్పిదాలను లేవనెత్తే పెడుతున్న ఇబ్బందులను కూడా చూస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో అందరినీ బెదిరించి మభ్యపెట్టో లొంగ తీసుకోను ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చినప్పుడు, నాకు పోటే లేదు, నాకు పోటేస్తే ఊరుకునేదే లేదని విర్రవీగుతున్నప్పుడు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళ మీద గురుతరమైన బాధ్యత ఉంది. మాకు పదవి రాకపోవచ్చు, మాకు ఇబ్బందులు రావచ్చు, కొన్ని అదనపు కేసులు రావచ్చు, లేదా ఇంకేదైనా విపత్కర పరిస్థితుల్లో మేము ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కానీ ఆనాటి తెలంగాణ బిడ్డలు, తెలంగాణ మట్టి బిడ్డలు పోరాట స్ఫూర్తిని తీసుకొని ఈరోజు పోరాటం చేయాల్సిన బాధ్యత ఉందని నేను, నా కుటుంబము, నా మిత్రులు, శ్రేయోభిలాషులు అనుకోవడమే కాకుండా పార్టీ ఆదేశించింది, మీరు ఎన్నికలలో పోటీ చేసి తీరవలసిందే అని. అయితే మల్కాజ్గిరి ప్రత్యేకంగా ఎన్నుకోవడానికి ఒక కారణం, మల్కాజ్గిరి ఒక మినీ ఇండియా. అంటే భారతదేశంలో ఎన్ని కులాలు, మతాలు, సామాజిక వర్గాలు, రకరకాల నానాజాతుల సమితి ఎట్టయితే భారతదేశంలో ఉందో, మల్కాజ్గిరి నియోజకవర్గంలో కూడా భారతదేశంలోనే అన్నిటికంటే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. దాదాపుగా 32 లక్షల ఓట్లు ఉన్నాయి. భారతదేశంలో అన్నిటికంటే పెద్ద లోక్సభ నియోజకవర్గం. బీహారీలు ఉండ్రు, బెంగాలీలు ఉండ్రు, కన్నడిగలు ఉండ్రు, తమిళులు ఉండ్రు, మలయాళీలు ఉండ్రు, గుజరాతీలు ఉండ్రు, యూపీ వాళ్ళు ఉండ్రు. ఇట్లా ఎవరిని తీసుకున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, అంటే భారతదేశంలో ఉన్న అన్ని కులాలు, మతాలు, ప్రజలు, ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా అక్కడ నివసిస్తున్నారు. ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తే దాదాపుగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినంత సందర్భం అవుద్ది. కాబట్టి ఆ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్టీ పెద్ద నియోజకవర్గం, ఒక్కొక్కరి దగ్గరికి పోల్ మేనేజ్మెంట్కి వెళ్ళడానికి సమయం లేదు. ఒక పోరాట స్ఫూర్తి ఉండి ప్రభావం చూపించగలిగిన నాయకత్వం అక్కడ పోటీ చేయాలని పార్టీ భావించడంతో గతంలోనే ఈ ప్రాంతాల పట్ల అవగాహనతో పాటు ఈ ప్రాంతంలో ఉండే సమస్యల మీద అవగాహన ఉన్న నాయకుడుగా పార్టీ నన్ను గుర్తించి అక్కడ పోటీ చేయమని ఆదేశించింది. కాబట్టి ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీలోకి దిగడం జరిగింది. వాస్తవానికి మీరు చాలా ధైర్యం చేస్తున్నట్లయితే, ఎందుకంటే ఒక 3 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగే అబ్సల్యూట్ మెజారిటీ టీఆర్ఎస్కి వచ్చింది. కేసీఆర్ పట్ల ప్రజలు కూడా తమ అభిమానాన్ని చూపించారు, మళ్ళీ ముఖ్యమంత్రిని చేశారు. ఈ 3 నెలల్లోనే ఒక పెద్ద మార్పు రావాలి, మళ్ళీ మీరు గెలవాలన్నా కూడా. రెండోది, ఏ ధైర్యంతో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఎట్లా విశ్వసిస్తారని నమ్ముతున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఎట్లా పట్టం కడతారన్న నమ్మకం మీరు కనిపిస్తుంది? ప్రజలే నా ధైర్యం. నేను నాయకులను చూసి ఎన్నికలలో పోటీ చేస్తలేను. మీరు చూస్తున్నారు, ఇవాళ మనల్ని నిలబడమని ప్రోత్సహించిన వాళ్ళు, మనల్ని అడిగిన వాళ్ళు రాత్రి మాట్లాడుకొని తెల్లారి వరకు పార్టీలు మారు. నేను వాళ్ళని ఏం అనదలుచుకోను, అది వాళ్ళ విజ్ఞత. ఎన్నో రోజుల నుంచి మనతో సత్సంబంధాలు, బంధుత్వాలు ఉన్నోళ్ళు కూడా వాళ్ళ అవసరాల మేరకు, వాళ్ళ ప్రాధాన్యతల మేరకు వాళ్ళు పార్టీలు మారుతున్నారు. పార్టీలు మారే వాళ్ళ మీద నమ్మకంతో నిలబడడం లేదు, లేకపోతే వాళ్ళు ఉన్నారు కదా నిలబడాలనుకున్నది లేదు, వాళ్ళు మారింది కదా అని భయపడేది లేదు. నేను మల్కాజ్గిరి ప్రజల పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నా.
మంచిని మంచి చెడును చెడు అని చెప్పగలిగిన ఆలోచన పరిణతి ఉన్నోళ్ళని నేను భావిస్తున్నా. నేను ఇవాళ ఆ ప్రాంతంలో ఉండే టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఆత్మ ప్రబోధానుసారం మీరు ఓటేయండి. అసలు ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎందుకు రాజ్యాంగంలో 50%, 51% సీట్లు వచ్చిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పెట్టిరు? ఎందుకు 2% గెలిచిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పెట్టలేదు? లేదా 3% గెలిచిన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పెట్టలేదు? లేదా ఎన్నికలలో 51% వచ్చినాక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీలకు వెళ్ళొచ్చు, ఇంకా ఏ పార్టీ అనేది లేదు, అందరూ పాలకపక్షమే అని ఎందుకు పెట్టలేదు రాజ్యాంగంలో? రాజ్యాంగం ఒక మంచి ఉద్దేశంతో 51% మెజార్టీ ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మిగతా 49% బలమైన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలు లేవనెత్తి ప్రభుత్వం కొన్ని సందర్భాలలో మంచి నిర్ణయాలను తీసుకున్నా కూడా దానివల్ల దుష్ఫలితాలు వస్తుంటే లేవనెత్తి చూపించడం కోసమే ప్రతిపక్షాలు కూడా బలంగా ఉండాలని ఆ రోజు భావించింది. నిజంగానే నాడు జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు అసలు గెలవనే వద్దు, ఉండనే వద్దు, పార్టీలు ఉండొద్దు అంటే భారతీయ జనతా పార్టీ ఉండేదా? అద్వానీ గారి దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాళ్ళ, వాజ్పేయి గారి దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాళ్ళ? అద్వానీ గారు 50 సంవత్సరాలు సుదీర్ఘంగా చట్టసభలలో ప్రజలలో ఉండేవాడా? సోమనాథ్ చటర్జీ లాంటి కమ్యూనిస్టు మహామహులు వీళ్ళందరూ ఉండేటోళ్ళ? ఎందుకు ఆ స్ఫూర్తిని దెబ్బతీయాలని చూస్తుండే చంద్రశేఖరరావు? నీకు దాదాపుగా 80% నీకు సీట్లు గెలిపించినాక కూడా మిగతా 20% కూడా ఉండనీయనని ఎందుకు ఈ అరాచకత్వం అని నేను అడుగుతున్నా. ఎందుకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాడు? ఎందుకు నిరంతరం పార్టీ ఫిరాయింపుల మీదనే దృష్టి పెడుతున్నాడు? ఇప్పుడు 51% గెలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు, నీకు 80% దాకా మద్దతు ఉంది, ఇంక 20% ప్రతిపక్షం ఉండొద్దని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఏంది మీ భయము? ఏంది ఈ అరాచకత్వము? అంటే నువ్వు ఏం చేసినా ఎవ్వరేం మాట్లాడొద్దు, అసలు నేను చేసిన తప్పిదాల గురించి ఆలోచన కూడా చేయొద్దన్న విధానం ఏంది? అంటే ఈ నియంతృత్వ పోకడలు ఎక్కడికి దారితీస్తున్నాయి? 70 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా, ఏ వ్యక్తి అయినా ఇంత అరాచకత్వంగా ప్రవర్తించిండా? ఎందుకు చంద్రశేఖరరావు గారికి ఇంత విపరీతమైన ధోరణి? ఈ విపరీతమైన ధోరణి, ఈ విపరీతమైన ఆలోచనలను నిలువరించకపోతే ఇది ఎక్కడికి దారితీస్తుంది? రేపు ఇందులోనే పోటీ జరిగితే రేపు ఇంతకంటే అరాచకంగా చేయాలనుకున్నాడు ఆ కుర్చీలో కూర్చున్నాడు అనుకో, ఎక్కడికి దారితీస్తుంది ఇదంతా? దీనివల్ల సమాజానికి ఏమన్నా లాభం ఉందా? గతంలో నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇట్లా అనుకున్నుంటే తెలుగుదేశం పార్టీ ఉండేదా? తెలుగుదేశం పార్టీ అనుకున్నుంటే కాంగ్రెస్ పార్టీ బతుకుండేదా? 94లో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 294 శాసనసభ స్థానాలలో 26 అసెంబ్లీలు గెలిచి ప్రతిపక్ష హోదా రాకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అయినా ఎప్పుడు ఇట్లా చేయలేదే ఎవరు? ఆ తర్వాత కాంగ్రెస్ 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందే. ఒకనాడు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 400 పైన ఎంపీలు గెలిచినప్పుడు భారతీయ జనతా పార్టీకి 2 ఎంపీ సీట్లు ఉండే. ఆ రెండిట్లలో ఒకటి తెలంగాణ నుంచి, ఇంకొకటి గుజరాత్ నుంచి. 2 సీట్ల నుంచి 300 సీట్లకు పోయింది కదా భారతీయ జనతా పార్టీ. ఇట్లాంటి అరాచకత్వం చేసినట్టు 2 సీట్ల పార్టీ 300 సీట్లకు పోతుండేనా? అంటే మొత్తం ప్రకృతికి విరుద్ధంగా, మొత్తం అన్ని స్ఫూర్తులకు విరుద్ధంగా చంద్రశేఖరరావు గారు ఈ రకంగా ప్రవర్తిస్తుంటే ఎట్లా చూస్తూ ఊరుకోవాలి? మీరు చెప్పండి, మీరు సలహా చెప్పండి. ఇవాళ టీవీలో ఏదన్నా చూపించాలన్నా వాళ్ళ అనుమతి తీసుకోవాలి, పేపర్లు ఏదైనా రాయాలంటే వాళ్ళు దాన్ని ఆమోదించాలి, ఒక సభ పెట్టాలంటే ఇయ్యరు, ఒక నిరసన తెలపాలంటే అనుమతి ఇయ్యరు, ఒక చుక్కారామయ్యకు రక్షణ లేదు, ఒక ప్రొఫెసర్ హరగోపాల్ గారికి రక్షణ లేదు, ప్రొఫెసర్ కోదండరామ్ గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మహిళల గురించి విమలక్క ఇట్లాంటి వాళ్ళ గురించి, గద్దర్ గురించి ఇంకా నాకంటే మీకే ఎక్కువ తెలుసు. అంటే గలం విప్పిన వాళ్ళు కానీ, గజ్జగట్టిన వాళ్ళు కానీ, ప్రాణాలు అర్పించిన వాళ్ళు కానీ, తెలంగాణ ఉద్యమంలో సమితలైన వాళ్ళు కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ఆకాంక్ష కోసం బలంగా కొట్లాడిన వాళ్ళు కానీ
ఆస్తులు అంతస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కానీ ఎక్కడైనా ఇసుమంతైనా గౌరవం ఉందా తెలంగాణ రాష్ట్రంలో? ఒక కుటుంబం యొక్క ఆధిపత్యం ఏంది అని నేను అడుగుతున్నా. ఇవాళ టీఆర్ఎస్లు ఉన్న వాళ్ళన్నా మీరు ఎవరినైనా వ్యక్తిగత సంభాషణలలో మాట్లాడండి, ఎవరన్నా సంతోషంగా ఉన్నారా? ఎందుకు ఈ మానసిక ఆందోళనతో బతకాలి క్షణం క్షణం? అసలు ఏంది ఇది? ఏమైనా యుద్ధం జరుగుతుందా? ఏమైనా అణుబాంబులు వచ్చి మన నెత్తి మీద పడుతున్నాయా? రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, వాళ్ళ కుటుంబాలు ఆందోళనతో, అపనమ్మకంతో, అభద్రతా భావంతో ఈరోజు బతకాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఒకప్పుడు నక్సలైట్ల నిర్మూలించాలనుకున్నప్పుడు పోలీస్ వ్యవస్థ అంతా కోవర్ట్ ఆపరేషన్స్ పెట్టి వాళ్ళల్లో వాళ్ళనే ఒకరి మీద ఒకరిని ఉసిగొల్పి వాళ్లకు తాయిలాలు ఇచ్చి వాళ్ళ చేత వాళ్ళనే కాల్పించి చంపించే వ్యవస్థ ఒకప్పుడు పోలీసులు చేసి నక్సలిజాన్ని దాదాపుగా తుడిచిపెట్టే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. అలా సుశిక్షితులైన పోలీస్ అధికారులు అక్కడ పని లేకపోవడం వల్ల వాళ్ళందరినీ చంద్రశేఖరరావు గారు రాజకీయ పార్టీల మీద ప్రయోగిస్తున్నాడు. ఇవాళ తీవ్రవాదుల మీదనో ఇంకోరి మీదనో దేశ భద్రతకు ముప్పు కలిగించే వాళ్ళ మీద టెలిఫోన్ ట్యాప్ చేసి వాళ్ళు మాట్లాడుకుంటున్న సంభాషణలు విని దేశాన్ని కాపాడాల్సిన అన్ని రకాల వ్యవస్థల్ని రాజకీయ పార్టీల మీద ఉపయోగిస్తున్నాడు. అంటే ఈ రకమైన పరిస్థితులను కోసమే మనం తెలంగాణ తెచ్చుకున్నామా? అంటే ఇట్లుంటుందని ఎవరన్నా ఒక్కరైనా అసలు ఎప్పుడైనా ఊహించినావా మనం? ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితులు, ఇట్లాంటి నిర్బంధాలు, ఇంత అసహనము, అసలు ఇంత అభద్రతా భావం మనం తెచ్చుకున్న రాష్ట్రంలో మనం బతుకుతున్నామంటే మాలాంటి వాళ్ళం ఏం చేయాలి? ఇది కత్తులు తీసుకొని చేసే యుద్ధాలు కాదు, లేకపోతే 5,000 మందినో 10,000 మందినో సైన్యాన్ని వేసుకొని పోయి దాడులు చేసి వాళ్ళ కోటలను ఆక్రమించుకునేది కాదు, లేదా గెరిలా వారు ఎక్కడన్నా బాంబులు పెట్టి లేకపోతే ల్యాండ్ మైన్స్ పెట్టి చంపే వ్యవస్థ కాదు. ఇంకా మిగిలింది ఏంది? ఎన్నికలలో పోటీ చేయడం ద్వారా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపడానికి చట్టసభలలో మా ప్రాతినిధ్యం ఉపయోగపడుతుందని అనుకున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో కొడంగల్ ఎన్నికలు జరిగినాయో మీరు చూసిర్రు. మరి ఇప్పుడు పార్లమెంట్కు పోయే క్రమంలో కనీసం పార్లమెంట్లో అయినా ఇక్కడ పరిస్థితులు కానీ దేశ పరిస్థితులు కానీ ఏదైనా లేవనెత్తేటప్పుడు చట్టసభలోకి వెళ్ళేటప్పుడు అవగాహన ఉన్న సభ్యులను పంపించాలి కదా. అందుకే నేను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, అభిమానులకు, సానుభూతి పరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి. మీ పార్టీలో మీ గౌరవం పెరగాలంటే కూడా చంద్రశేఖరరావు గారు విరగాలి. కనీసం మిమ్మల్ని మీరు కోరుకుంటే మీ నాయకుడు మీకు కనీసం ఒక వారం రోజుల లోపలనన్నా ఒక అపాయింట్మెంట్ ఇవ్వాలి. మీ అధ్యక్షునికి వెళ్ళి మీరు ఏదైనా మీ విజ్ఞప్తి ఇచ్చుకోవడానికి, ఓ కాగితం ఇచ్చుకోవడానికి, ఓ మాట చెప్పుకోవడానికి ప్రగతి భవన్ గేట్లు తెరుచుకోవాలంటే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు గెలవాలి. అలా లేకపోతే ప్రజలతో పాటు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తల నుంచి నాయకుల వరకు కేసీఆర్ కుటుంబం తప్ప అందరికీ నష్టమే జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు, ప్రజలు ఆలోచిస్తున్నారని మీరు నమ్ముతున్నారా? ప్రజలు పోయినసారి 63 సీట్లు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీకి ఇస్తే దాన్ని 90 చేశారు. మళ్ళీ ఎన్నికలకు పోతే ఆల్మోస్ట్ 90 సీట్లు ఆ పార్టీకి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఫిరాయింపులను ప్రజలు పట్టించుకోవట్లేరన్న ఒకే ఒక ధైర్యంతో చంద్రశేఖరరావు ఒక లైసెన్స్ ఇచ్చినట్టుగా ఫీల్ అయ్యి ఈ కార్యక్రమాలన్నీ నడుపుతున్నట్టు కనపడుతుంది. అలాంటప్పుడు మీరు ఈ ఇష్యూస్ అన్నింటినీ మళ్ళీ ప్రజల దగ్గర తీసుకుపోతే ప్రజలు రియలైజ్ అయ్యి కేసీఆర్కి వ్యతిరేకంగా నడుస్తారు, మీకు అనుకూలంగా వస్తారని మీరు నమ్ముతున్నారు? అంటే నేను అనేది ఏంటంటే మీరు చరిత్ర నుంచి కొంత స్ఫూర్తిని తీసుకోవాలి. తెలంగాణలో నిజాం నవాబులకు, రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం మొదలైనప్పుడు నిజాం నవాబుల నుంచి విముక్తి జరుగుతుందని ఎవరైనా అనుకున్నారా? నల్గొండ జిల్లా నుంచి మొదలు పెడితే సాయుధ రైతాంగ పోరాటంలో ఆడబిడ్డలు నడుం బిగించి తుపాకులు ఎక్కుపెట్టిన పోరాటాలు లేవా? చివరికి ఏం ఫలితాలు వచ్చినాయి? నిజాం నవాబ్ పారిపోవాల్సి వచ్చింది, కాసిం రిజ్వీ దేశం ఇడిచి పాకిస్తాన్కి పారిపోవాల్సి వచ్చింది. నవాబ్ లొంగిపోయిండు, కాసిం రిజ్వీ పారిపోయిండు. తెలంగాణ కోసం ఎన్నో సందర్భాలలో లేచిన ఉద్యమం ఎప్పటికీ ఆంధ్ర వాళ్ళు 175, మనం 119 కదా. మనం ఎప్పుడు 1/3, 2/3 లాంటి మెజారిటీలే కదా, 40%, 60% లాంటిదే కదా.
మరి తెలంగాణ ఆ మెజారిటీ ప్రకారం ఎప్పటికీ రాకూడదు కదా, పోరాటం చేస్తూ వచ్చింది కదా. చంద్రశేఖర్ రావే చెప్తున్నాడు కదా, అక్కడక్కడ చెప్తుంటే మేము 2 సీట్లతో తెలంగాణ సాధించినాను, 543 పార్లమెంటు సభ్యులలో 2 సీట్లతో తెలంగాణ సాధించిన అంటున్నాడు. ఎట్లా సాధ్యం నెంబర్ పరంగా? పోరాటం కాదా ఆయన చెప్పుకుంటున్నది? ఆయన వల్ల రాలేదు తెలంగాణ, అది వేరే అంశం. నేను ఆ లోపలికి వెళ్ళదలుచుకోలే. శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ పరిస్థితుల వల్ల తెలంగాణ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఎంత పార్టీ నష్టపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది, ఇంకో సందర్భం వచ్చినప్పుడు చెప్తా. మరి 2 సీట్లు ఉన్నాయన అంత పెద్ద పార్లమెంట్లో తెలంగాణ సాధించిన అని చెప్పినప్పుడు మాలాకటోళ్ళం పోరాటం చేస్తే విముక్తి కలిగించడం ఎంతసేపు? అంటే ఆయన గెలుస్తుంది కదా అని వదిలేద్దామా? ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. 2014 పార్లమెంట్ ఎన్నికలు దేశంలో జరిగినప్పుడు దాదాపుగా 283 సీట్లు ఒక్క భారతీయ జనతా పార్టీకి గెలిపించి నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రిగా పట్టం కట్టారు. ఎన్డీఏకు చాలా సీట్లు వచ్చినాయి. ఆన్ ఇట్స్ ఓన్ బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. కొన్ని రాష్ట్రాలు 100% గెలిచారు. ఆ కొన్ని రాష్ట్రాలలో ఢిల్లీ రాష్ట్రం కూడా ఒకటి, అన్ని సీట్లు వాళ్ళే గెలిచారు. కరెక్ట్ 3 నెలల తర్వాత శాసనసభకి ఎన్నికలు జరిగినాయి. నరేంద్ర మోడీ గారు వచ్చి ఢిల్లీలో కూర్చొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్నికలు చేస్తే ఢిల్లీ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో 70 సీట్లుంటే నరేంద్ర మోడీ 3 సీట్లు గెలిస్తే కేజ్రీవాల్ 67 సీట్లు గెలిచిండు. అంటే ప్రజలు విజ్ఞత, చైతన్యము, మార్పును ఎంత తక్కువ సమయంలో ప్రదర్శించిండ్రు. ఎందుకు తెలంగాణలో ఆ చైతన్యం లేదని మీరు అనుకుంటున్నారు? ఒక ఢిల్లీ వాసులకి ఆ చైతన్యం ఉంది, తెలంగాణ ప్రజలకు చైతన్యం లేదని అనుకుంటున్నారా మీరు? కాబట్టి ఇవన్నీ కూడా సందర్భాన్ని బట్టి, ఎవరి మధ్యలో పోటీ జరుగుతుందనే దాన్ని బట్టి, నాయకత్వాన్ని బట్టి ఓట్లు వేస్తారు. మొన్నటి శాసనసభలో టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి, మహాకూటమి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అంటే మేము చెప్పలేకపోయినాం. లేకపోతే కేసీఆర్ వస్తే ఇచ్చిన హామీలకు ఆయనది పూచీకత్తు, మహాకూటమి అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలకు ఎవరు పూచీకత్తు అంటే ప్రజలకు పూర్తి స్థాయిలో విడమర్చి చెప్పలేకపోయినాం. మేము సమయం సరిపోలే మాకు. దాంతో ప్రజలు సరే దుర్మార్గుడైనా కొంచెం కేసీఆర్ బెటర్ కదా అనుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు అదే ప్రశ్న నేను టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ గెలిస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడని వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీని మేము ప్రధానమంత్రిని చేస్తామని మేము స్పష్టంగా చెప్తున్నాం. కేసీఆర్ గెలిస్తే ఎవరికి చేస్తాడు? 16తో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా? 272 ఎంపీలు కావాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే. 272 ఎంపీలులో నీ 16 అంటే ఎంత పర్సెంటేజు? నీ పాత్ర ఏంది? ఇప్పుడు ఒక సర్పంచ్ ముఖ్యమంత్రి కాలేడు కదా, ఇంత చిన్న పార్టీ వచ్చి ప్రధానమంత్రి కాలేడు కదా. సో కేసీఆర్ పాత్రనే లేదు కదా. నువ్వు ఈడ ఏం చేసినా, ఏం జమ వేసుకున్నా అయితే కాంగ్రెస్కి అప్పచెప్పాలి, లేకపోతే బీజేపీకి అప్పచెప్పాలి. కాంగ్రెస్కు నువ్వు అప్పచెప్పేటట్టయితే నువ్వెందుకు? మేమే ఉన్నాం కదా ప్రత్యక్షంగా. ఒకవేళ నువ్వు వెళ్ళి బీజేపీ వెనకాల నిలబడదలుచుకుంటే, మోడీతో ఉండదలుచుకుంటే, నిన్నటి వరకు మోడీతో ఉన్నావు కదా, మరి నీకెందుకు మోడీకే ప్రత్యక్షంగా చేస్తే అయిపోయాయి కదా. అంటే నువ్వు పోటీలోనే లేవు కదా. పోటీలో లేని చంద్రశేఖరరావు 16 ఎట్లా గెలుస్తాడు? ప్రజలు 16 వేసినా కూడా ఆయన చేయగలిగిందే ఉంది. నేను అందుకే చెప్పిన 16 వేస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతామని వాళ్ళు చెప్తున్నారు. చక్రం కాదు కదా, బొంగరం కూడా తిప్పలేవా ఢిల్లీలో. నువ్వెంత, నీ కథ ఎంత? ఇప్పుడు ఓ సర్పంచ్ ఓ గ్రామానికి చాలా బలవంతుడు ఉంటాడు, ఆ ఊరంతా ఆయనదికే ఉండొచ్చు అనుకుందాం. కానీ శాసనసభలో చేంజ్ చేస్తాడు. 12-13 మందిలో ఆయన ఒకడు ఉంటాడు సర్పంచ్. కానీ ఆయన పాత్ర ఇక్కడ అసెంబ్లీలో ఏముండదు కదా. ఎమ్మెల్యే అయ్యి ఎమ్మెల్యేగా వచ్చి చట్టసభలలో చేయాలి, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. సిమిలర్గా ఉప ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ జాతీయ పార్టీల మధ్యలో పోటీ ఎక్కడిది? కానీ రోజు కేటీఆర్ ఒక మాట చెప్తున్నారు, సారు కారు 16 ఢిల్లీ సర్కారు, మాకుండే 100 సీట్లు, ఆయన 100 చెప్తున్నారు, 16 ముందు వేసుకొని 100 సీట్లతో మేము ఢిల్లీ సర్కార్ని శాసిస్తాం, మాకు తగిన బలం ఉంది, మనం చెప్పిన వాళ్ళే అక్కడ ప్రధానమంత్రి అవుతారు, లేకపోతే మనం అవుతామని ఆయన డైరెక్ట్గా చెప్పట్లేరు, మనం చెప్పిన వాళ్ళు అవుతారనే ప్రచారాన్ని చాలా బలంగా తీసుకెళ్తున్నారు. మీరు ఎప్పుడైనా తోక కుక్క రూపంగా చూసిరా?
కుక్క కావాలంటే తోక నూపగలదు, తోక కుక్క నూపలేదు ఎవరు చెప్పినా కూడా. అది సృష్టికి విరుద్ధం. సో వీళ్ళు తోక పార్టీ ఆడే చేసేదే ఉంది. నేను అందుకే చెప్పిన, అయ్యా 5 ఏళ్ళు నీ పాలన చూసినాం. కేసీఆర్ పాలనలో సారా ప్లస్ కారా, కేసీఆర్ సర్కార్ అంతో ఎంతో మామిడికాయ తొక్కు నాలుక కదుకోవడానికి మధ్యలో ఏవో కొన్ని సంక్షేమ పథకాలని చెప్తున్నాడు. ఏం జరిగింది? దేశంలోనే అత్యధికంగా మందు అమ్మకం జరుగుతున్న రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణలో తాగుబోతులను పెంచగలిగిన కానీ ఐటీ నిపుణులను పెంచిండా, డాక్టర్లను పెంచిండా, ఇంజనీర్లను పెంచిండా, లేకపోతే వృత్తి నైపుణ్యం ఉన్న వాళ్ళని పెంచిండా, ఏం చేసిండని నీకు ఓటేయాలి? ఆయన సొంతానికి పంటి నొప్పి వచ్చినా, తుంటి నొప్పి వచ్చినా, కంటి నొప్పి వచ్చినా ఢిల్లీకి పోయి వైద్యం చేయించుకున్నాడు. ప్రపంచంలో చాలా దేశాల నుంచి గతంలో కాంగ్రెస్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకున్నాడు. భారత రాష్ట్రపతి కూడా అఫీషియల్ ఐ డాక్టర్ ఫ్రమ్ హైదరాబాద్ డాక్టర్ శివారెడ్డి గారు. కానీ ఇప్పుడు కేసీఆర్కి ఏ చిన్న నొప్పి వచ్చినా ఢిల్లీకి పోయే పరిస్థితులు వచ్చినాయి. అంటే రాష్ట్రం తిరోగమనం వైపు ప్రయాణించిందా, అభివృద్ధి పదం వైపు నడిచిందా? 69,000 కోట్ల రూపాయలు ఉన్న అప్పులు 2,50,000 కోట్లకు పెరిగినాయంటే 1,70,000 1,80,000 కోట్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక అప్పులు చేసిండంటే 5 ఏళ్లలో ఎటువైపు వెళ్తుంది రాష్ట్రం? దివాలా వైపు వెళ్తుందా, ధనిక రాష్ట్రం వైపు వెళ్తుందా? రాష్ట్రానికి ఇన్ని అప్పులు వస్తే ఎన్నికల అఫిడవిట్ చూడండి, కేసీఆర్ది, కేటీఆర్ది, వాళ్ళ కుటుంబ సభ్యులది. వాళ్ళ ఆస్తులు ఎంత పెరిగినాయి? రాష్ట్రమేమో దివాలా తీసింది, కేసీఆర్ కుటుంబమేమో అత్యంత ధనవంతులుగా మారిండ్రు. రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంటే కేంద్రాన్ని తీసుకుందాం. నరేంద్ర మోడీ ప్రతి పేదోడి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు. 15 పైసలని వేసిండా? నరేంద్ర మోడీ చాలా తెలివికల్లోడు. నీ స్వచ్ఛ భారత్ అంటాడు, నీ పొరకాట నువ్వే తీసుకొచ్చి నువ్వు రోడ్డు అంటాడు. జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటాడు, రూపాయి లేదు, నువ్వే పోయి లైన్లో వాడు, నువ్వే అకౌంట్ ఓపెన్ చేసుకో, నేను ₹10 ఇవ్వను అంటాడు. యోగా డే అంటాడు, నువ్వే వచ్చి నీ సాప తెచ్చి పరుచుకొని నువ్వే వండుకొని నువ్వే ఒల్లిర్చుకొని నువ్వే దండం పెట్టుకొని నువ్వే ఇంటికోమంటాడు. అంటే బెల్లం లేని బూరెలు చేసుట్లా మోడీని మించినోడు లేడు. నోట్ల రద్దు చేసిండు. ప్రత్యక్షంగా పరోక్షంగా దేశం మీద ఎంత ప్రభావం చూపించింది? ఎన్ని లక్షల కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చినాయి? ఎన్ని వేల కోట్ల రూపాయల షేర్ మార్కెట్ పడిపోయింది? అంటే ఒక ఆలోచన రహితంగా ఒక నిర్ణయం తీసుకుంటే నోట్ల రద్దుతోటి దేశమే ఒక ఉపద్రవంలోకి వెళ్ళిపోయింది. జిఎస్టీ తెచ్చిండు. అసలు ఏం జరుగుతుంది? అసలు వాళ్ళకన్నా తెలుసా చట్టం ప్రకారం ఏ దానికి ఎంత పన్ను వేయాలి, ఎవరు వేయాలి, ఎవరు వసూలు చేయాలి, ఏం జరుగుతుంది అనేది ఏమన్నా తెలుసా? నోట్ల రద్దు బాయే, జిఎస్టీ బాయే, సిబిఐని దుర్వినియోగం చేసే సుప్రీంకోర్టులో జడ్జిలు తిరుగుబాటు చేశారు. నరేంద్ర మోడీ పాలనలో ఇట్లుంది. ఇంతవరకు ఈ దేశంలో ఎప్పుడు జరగలే అట్లా. న్యాయ వ్యవస్థలు బాయే, ఈడీ బాయే. ఎన్నికలు వస్తున్నాయంటే మొదట బీజేపీ అనుబంధ విభాగాలైన ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ మొదలు వస్తాయి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీదకి. తర్వాత మోడీ, అమిత్ షా వస్తున్నాడు. ఆయన ఏం చెప్పిండు? నేను చౌకీదార్ని అన్నాడు ఈ దేశానికి మొదలు చెప్పినప్పుడు. 130 కోట్ల ప్రజలు వీళ్ళు నిజమే ఆయన చౌకీదార్ మా కోసం అనుకోరు. ఆయన 15 మందికి మాత్రమే చౌకీదార్, కాపలాదారుడు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ, అదానీ, అంబానీ ఇట్లాంటి 15 మంది అత్యంత పెద్ద ధనవంతులుగా గుర్తింపు పొందిన పెట్టుబడిదారులు దేశాన్ని దోసుకుంటుంటే వాళ్ళ దోపిడీని, వాళ్ళు చేస్తున్న అక్రమ వ్యవహారాలను కాపాడడానికి మాత్రమే కాపలాదారుగా ఉన్నాడు తప్ప పేదోళ్ళకి ఎక్కడ ఏం చేసిండు? అంతెందుకు, ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక యుద్ధ వాతావరణం పాకిస్తాన్కు ఇండియాకు మధ్యలో సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందాలి, ఎన్నికల ఫలితాలు అత్యధికంగా సాధించుకోవాలని ప్రయత్నం చేస్తాం. అసలు పుల్వామాలో సైనికులు చచ్చిపోయినందుకు నిఘా వైఫల్యమే కాకుండా విమానాలలో తరలించాల్సిన సైనికులను రోడ్డు మీద తీసుకెళ్లినందుకు రాజ్నాథ్ సింగ్, నరేంద్ర మోడీ గారు తక్షణమే రాజీనామా చేయాలి, నిర్మలా సీతారామన్తో సహా. వీళ్ళ వైఫల్యం వల్ల ఇంత పెద్ద ఉపద్రవం వచ్చింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సర్జికల్ స్ట్రైక్ పేరు మీద ఏదో ఒక సంఘటనను చూపించి అభినందన్ను వాళ్ళు ఇడిచిపెట్టారని, ఒకవేళ అభినందను సర్జికల్ స్ట్రైక్లో అటుపోయి వాళ్ళకి దొరికితే వాళ్ళు ఇడిచిపెడితే
ఇమ్రాన్ ఖాన్ గొప్పతనమే కానీ నీ గొప్పతనమే ఉంది. వాళ్ళు దయదాల్చి అంతర్జాతీయ యుద్ధ ఒప్పందాల ప్రకారం, జెనీవా ఒప్పందం ప్రకారం పక్క దేశం సైనికుడు యుద్ధ ఖైదీగా దొరికినప్పుడు అన్ని రకాలుగా వాళ్ళని కాపాడి ఆ దేశానికి అప్పచెప్పడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల మేరకు అభినందన్ వెనక్కి వచ్చింది. కానీ నరేంద్ర మోడీ పనితనం ఏముంది అందులో? ఇప్పుడు అతన్ని విడుదల చేసిందని చర్చనంతా దాని వైపు తీసుకెళ్ళి 42 మంది చనిపోయిన సైనికుల శవాలను అనాథలు చేసేసిండు ఈరోజు. అంటే ఇంత వైఫల్యం చెందిన ప్రభుత్వము ఎప్పుడు కూడా లేదు. అసలు భారతీయ జనతా పార్టీ ఇన్ని ఫిరాయింపులకు, ఇన్ని అక్రమాలకు ఇంత అడ్డగోలుతనం లేదు ఎప్పుడు. వాజ్పేయి గారు, అద్వానీ గారు ఉన్నప్పుడు ఆ పార్టీ కొంత సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేది, అధికారం ఉన్నా లేకపోయినా. వాళ్ళ ప్రత్యర్థులమైన మేము కూడా వాళ్ళని గౌరవించేది. ఇవాళ సొంత పార్టీలో గౌరవించలేని పరిస్థితి. యశ్వంత్ సిన్హా నుంచి మొదలు పెడితే శత్రుఘ్న సిన్హా వరకు నరేంద్ర మోడీ, అమిత్ షా అరాచకత్వం మీద గట్టిగా పోరాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు మేమే కాదు, రాఫెల్ దాదాపుగా రాహుల్ గాంధీ గారు ఒక 2 సంవత్సరాల నుంచి 35,000 కోట్ల దోపిడీ జరిగిందని ఆధారాలతో సహా బయటపెట్టి పోరాడుతున్నాడు. అంటే తనకు కావలసిన వాళ్లకు కట్టబెట్టడానికి 1,000 కోట్ల రూపాయల ప్రజా సొమ్మును నరేంద్ర మోడీ గారు అప్పజెప్తున్నారు. ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు వీటన్నిటిని ఆపాలంటే, వీటన్నిటిని సరిదిద్దాలంటే మళ్ళీ అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థిక నిపుణుడు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి దేశాన్ని అభివృద్ధి పదం వైపు అద్భుతంగా నడిపిస్తే ఆ రోజున్న జీడిపి ఎక్కడి పరిస్థితి, ఇప్పుడున్న జీడిపి పరిస్థితి ఏంది? ఆ రోజున్న అంతర్జాతీయ వ్యవహారాల పట్ల మనకు ఇతర దేశాలకు ఉన్న సంబంధాలు ఏంటివి? ఇవాళ చైనా దిక్కు కన్నెత్తి చూడడానికి కూడా భయపడుతున్నాడు నరేంద్ర మోడీ గారు. ఎందుకు? డోక్లాం సంఘటన చూడండి. భయంగా బతకాల్సిన అవసరం ఏముంది మనకు? శత్రువు సైతం కన్నెత్తి చూడడానికి భయపడాలి. ఆయన సరిహద్దు దాటి పాకిస్తాన్లో పోయి 2 బాంబులు వేసి వచ్చినాం అనే దాన్ని ప్రపంచాన్ని మొత్తం జయించిన అలెగ్జాండర్ కంటే ఎక్కువ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నారు. పాకిస్తాన్తో 2 సార్లు యుద్ధం చేసి యుద్ధంలో ఓడించి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవడానికి కూడా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒక బలమైన పునాదులు వేసిండ్రు. అంత పటిష్టమైన నాయకత్వాన్ని అందించిన కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా సరిహద్దులో జరిగే సంఘటనలను రాజకీయానికి వాడుకోలేదు, రాజకీయ ప్రయోజనం ఆశించలేదు. ఇవాళ అవతలకు 2 రాళ్ళు ఇసిరొచ్చి కూడా నరేంద్ర మోడీ గారు చూసిరా, నా అంత మునగాడు లేడు, చెప్పని ఛాతీ నాకే ఉన్నది, నేను పోయి రాళ్ళు ఇసిరొచ్చా. ఏందయ్యా నువ్వు? సరిహద్దులో నిరంతరం జరిగే ప్రక్రియ. మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు చెప్పారు 15 సార్లు మేము సర్జికల్ స్ట్రైక్ చేసినాం మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు, కానీ మేము ఏ రోజు కూడా ఈ వివరాలను బయట పెట్టలేదు అని. అంటే ప్రతి సందర్భంలో పరిపాలనలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. చట్టపరంగా కొన్ని ఉంటాయి, నైతికంగా కొన్ని ఉంటాయి. దేశ రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు ఎవరికి తెలవాల్సిన అవసరం లేదు. ఎంత మేరకు తెలవాలనో గంట మేరకే తెలవాలి. కానీ దాన్ని కూడా మార్కెటింగ్ చేసుకొని రాజకీయ ప్రయోజనం పొందాలని నరేంద్ర మోడీ గారు చేస్తున్న వ్యవహారము సరిగ్గా లేదు. అలాంటి నరేంద్ర మోడీ గారికి కేసీఆర్ గారు ఎందుకు మద్దతు ఇస్తున్నాడు? నిన్న మన కేటీఆర్ అంటాడు 24 పైసలు కూడా ఇవ్వలే కేంద్ర ప్రభుత్వం, మమ్మల్ని మోసం, మాకు అసలు ఏం రాలేదు, గుణపాఠం చెప్పాలి. 24 పైసలు ఇవ్వలేదు, నువ్వే చెప్తున్నావు, నువ్వు ఎన్డీఏ భాగస్వామి కాదు, ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ నీకు పొత్తు లేదు, ఒప్పందం లేదు. మరి రాష్ట్రపతి ఎన్నికలలో ఎందుకు మద్దతు ఇచ్చినావు? ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎందుకు ఓట్లు వేసినావు? నోట్ల రద్దప్పుడు ఎందుకు ఓట్లు వేసినావు? జీఎస్టీ బిల్లు తెచ్చినప్పుడు ఎందుకు వేసినావు? ఇతర రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీతో సహా అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు పార్లమెంట్లో వాళ్ళ అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా ఎందుకు అడ్డుకున్నావు? తలాక్ బిల్లు వచ్చినప్పుడు సభలో లేకుండానే ఎందుకు పారిపోయినావు? వ్యతిరేకించాల్సిన నువ్వు. ఇలా చెప్పుకుంటూ పోతే 100 అంశాలల్లా భారతీయ జనతా పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాలుగా కేసీఆర్ గారు మద్దతు పలికినరు.
నరేంద్ర మోడీ గారు మెదక్కు మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి నల్లా దాని మీద ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు అన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు అన్ని మిమ్మల్ని అడుగుతుంటారు, మాకు ఏమొద్దు మీ ప్రేమ ఉంటే చాలని అన్నాడు. నిజమే కదా, మీరు కూడా చూసారు కదా. అంటే నువ్వే ఏమొద్దని చెప్పిన తర్వాత కాళేశ్వరం జాతీయ ప్రాజెక్ట్ ఎందుకు ఇస్తాడు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఎందుకు ఇస్తాడు, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇస్తాడు, ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు ఇస్తాడు, ఐటీఐఆర్ కారిడార్ సంబంధించిన పెట్టుబడులు ఎందుకు ఇస్తాడు, నువ్వే వద్దన్నావు కదా. వద్దన్న నువ్వు ఇయ్యాలేమంటున్నావు, నాకు 16 ఇస్తే ఢిల్లీలో చూమంతర్ చేస్తా అంటున్నావు. 16తో నెట్టి చేస్తావా స్వామి? ఇప్పుడు రాజకీయంగా సారు కారు బేకార్ అని నేను చెప్పొచ్చు, స్లోగన్లు పక్కన పెట్టు. కేసీఆర్ కంటే మంచి స్లోగన్లు చెప్తాను నేను అనేది ఈ రాష్ట్రానికి రాజకీయ ఆర్థిక ప్రయోజనం టీఆర్ఎస్కు ఓటేస్తే ఎక్కడొస్తుందో చెప్పాల్సిన బాధ్యత, వివరించాల్సిన బాధ్యత కేసీఆర్ కేటీఆర్ మీద ఉంది. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించడానికి ప్రజలు పోటీ జరిగినప్పుడు సమర్థవంతమైన నాయకత్వం కేసీఆర్ అనుకున్నారో లేదా వాళ్ళు చేసిన మ్యానిపులేషన్ ఏదైనా ఉండొచ్చు, వాళ్ళకు ఒక మెజారిటీ ఇచ్చారు, పరిపాలన మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. జాతీయ స్థాయిలోని పాత్రనే లేదు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న మా ఎమ్మెల్యేలను అందరిని ఏమంటుండు, మీరు అపోజిషన్లో ఉంటే మీ నియోజకవర్గాల అభివృద్ధి జరగదు, మీరు అందరూ కూడా టీఆర్ఎస్లో చేస్తే మీ నియోజకవర్గాల అభివృద్ధి జరుగుతాయని ప్రతి ఎమ్మెల్యే పోయేటప్పుడు అదే చెప్తుండు కదా, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము పార్టీ మారుతున్నామని. అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మనం ఉంటే మన నియోజకవర్గాలను చంద్రశేఖరరావు గారు నిర్లక్ష్యం చేస్తారు, మనకు ₹1 ఇవ్వడు, వివక్ష చూపిస్తాడు. ఈ వివక్షను తట్టుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేము కాబట్టి మేము పోయి టీఆర్ఎస్లో చేరుతున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన సారాంశం ఇది. సేమ్ అదే ప్రశ్న కేసీఆర్ని అడుగుతున్నా. ఈడ ప్రతిపక్షం గెలిస్తే రేపు దేశానికి అయ్యే ప్రధానమంత్రి దీన్ని కూడా నిర్లక్ష్యం చేస్తాడు కదా. ఇక్కడ రూలింగ్ పార్టీ గెలవాలి. రూలింగ్ ఎవరు వస్తారు? బీజేపీ అన్న రావాలి, మేమన్న రావాలి. బీజేపీ ఆల్రెడీ 5 సంవత్సరాలు ఉంది, ఏమీ చేయలేదు కాబట్టి ఇంకా ప్రత్యామ్నాయం ఎవరు? కాంగ్రెసే కదా. మేమే కదా రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇవన్నీ పొందుపరిచింది. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఔటర్ రింగ్ రోడ్డును చేసింది మేమే, ఐటీ కంపెనీలను తెచ్చింది మేమే, అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించింది మేమే, గచ్చిబౌలి స్టేడియంలు తెలుగుదేశం నిర్వహించింది మేమే. అంటే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కొనసాగించిన ఏమున్న ఐటీ అభివృద్ధి నుంచి మొదలు పెడితే ఫార్మా వరకు, మెడికల్ హబ్ తెలంగాణ. ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకొని పోతున్నారు. ఇవన్నీ మేమే కదా చేసింది. కేసీఆర్ అప్పుడప్పుడు అంటుంటాడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసారు ఏం చేయలేదని. నేను కేసీఆర్ ప్రశ్నకు ప్రజలకు సమాధానం చెప్పదలుచుకుని నేనే కాదు. శ్రీశైలం మేము కట్టలేదా, నాగార్జున సాగర్ మేము కట్టలేదా, శ్రీరామ్ సాగర్ మేము కట్టలేదా, జూరాల మేము కట్టలేదా, భీమా మేము కట్టలేదా, కల్వకుర్తి మేము కట్టలేదా, నెట్టెంపాడు మేము కట్టలేదా, కోయిల్ సాగర్ మేము కట్టలేదా, ప్రాణహిత చేవెళ్ళ మేము ప్రారంభించలేదా, హంద్రీ నీవా నుంచి మొదలుపెట్టి ఆ రాష్ట్రం నుంచి మొదలుపెట్టి ఈ రాష్ట్రం వరకు ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ మేము కట్టినవే కదా. మేము కట్టిన దాని పేరు మీద ప్రాజెక్టుల రీడిజైనింగ్ అని ఇప్పుడు నువ్వు అక్రమాలకు పాల్పడుతున్నావు కదా. అసలు అంటే కాంగ్రెస్ పార్టీ చెయ్యంది ఏంది రాష్ట్రంలో? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది మేం కదా, మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చింది 4% మేం కదా, చట్టసభలలో మహిళలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇచ్చింది తెలుగుదేశం కాంగ్రెస్ కదా. అంటే ఈ రకంగా ఈ దేశానికి 3 ముస్లిం మైనార్టీలను రాష్ట్రపతులు చేసింది కాంగ్రెస్ పార్టీ కదా, మహిళా ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ కదా, మహిళా రాష్ట్రపతిని చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. ఏం చేయలే కాంగ్రెస్ పార్టీ దేశంలో? 5 లక్షల చిల్లర గ్రామాలకు విద్యుత్తునిచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? అంటే ఇన్ని పనులు చేసిన కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ నోరుంది కదా అని, అబద్ధాన్ని కూడా అద్భుతంగా అల్లగలిగిన నేర్పడతానం ఉంది కదా అని ఏం చేసింది కాంగ్రెస్ అంటారు. తెలంగాణ ఇచ్చింది మేం కాదా? తెలంగాణ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిన మాట నిజం కాదా? నీలం సంజయ్ రెడ్డిని రాష్ట్రపతిని చేసింది ఆనాడు పరిస్థితుల వల్ల కాంగ్రెస్తో సహా మిగతా పక్షాలు లేవా? పివి నరసింహారావును ఒక తెలంగాణ బిడ్డని దేశానికి ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఏం చేయలే కాంగ్రెస్ పార్టీ? సమర్థవంతమైన నాయకత్వాన్ని దేశానికి అందించింది కాంగ్రెస్ పార్టీ. శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు తమ ప్రాణాలను ఈ దేశాన్ని ఐకమత్యంగా ఉంచడం కోసం
ఆత్మ బలిదానం చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాదా? నీ కుటుంబం చేసిన త్యాగం ఏందని నేను అడుగుతున్నా. నీ కుటుంబంలో కనీసము తెలంగాణ ఉద్యమంలో ఎవరికైనా చిటికన వేలు గోరుకైనా దెబ్బ తగిలిందా? నువ్వేవో త్యాగపురుషుడివి, ఉద్యమకారుడివి, తెలంగాణ జాతిపితవు, ఏవి కనిపిస్తే అవి ఆ త్యాగరాయ గానసభ దగ్గర కొన్ని సంఘాలు ఉంటాయి, మీకు బిరుదులు ఇచ్చేసి పొగడడానికి సన్మానాలు చేయడానికి దండలేసి తిని చప్పట్లు కూడా తింటా, సీటీలు కూడా తింటా, షాలో కప్ తింటా, షీల్డ్ తింటా అని కొన్ని సంఘాలు ఉంటాయి. అన్నీ ఏర్పాటు చేస్తారు కదా, పైసలు కట్టి అన్నీ వాళ్ళే తెచ్చుకుంటారు. ఇవాళ కేసీఆర్ ఆ రకంగా బెస్ట్ చీఫ్ మినిస్టర్ అని ఒక అవార్డు, బెస్ట్ మినిస్టర్ అని ఒక అవార్డు, అసలు వాళ్ళ కుటుంబంలో తప్ప ఎవరికైనా ఏమైనా వచ్చిందా? మీరు తీసుకోరు ఉత్తమ పార్లమెంటేరియనో ఏదో అని వాళ్ళ కూతురికి. అంటే ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఎందుకు పనికిరాని వాళ్ళు, ఆ కుటుంబంలో 4గురే సమర్థులు ఉన్నాయని చిత్రీకరిస్తుంటే సామాన్య తెలంగాణ బిడ్డ కడుపు రగిలిపోదా? పసుపు బోర్డు వాళ్ళే తెస్తామన్నారు, ఎందుకు తీసుకురాలే? వాళ్ళే కదా చెప్పింది. రామ్దేవ్ బాబాకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళే కదా తిప్పింది. ఇక్కడ అన్ని వాళ్ళే. ఇప్పుడు ఏది కూడా మేమన్నది కాదు, వాళ్ళన్నదే. వాళ్ళన్నదన్న వాళ్ళు చేయాలి కదా. ఇప్పుడు 16 ఇస్తే ఢిల్లీలో సర్కార్ అంటున్నారు, కానీ ఇండైరెక్ట్గా చెప్తున్నారు కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది, కలిసి వస్తే అప్పుడు ఇంకా చాలా చేయొచ్చు అనే రీతిలో చెప్పే కనిపిస్తున్నాయి. వాతావరణం అట్లా ఇండైరెక్ట్గా చెప్తున్నారు. డైరెక్ట్గా చెప్పడానికి కొంత హెసిటేషన్ ఉన్నట్టుంది. రెండోది పెట్రోల్ పంట్ అనే ఖచ్చితంగా ఒక మాట చెప్తూ వస్తున్నారు, పెట్రోల్ పంట్తో చక్రం తిప్పుతామని చెప్తున్నారు. అది ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదు. ఇప్పుడు ఉట్టికి ఎగరలేని అమ్మ స్వర్గానికి ఎగిరిందంట. ఒక్కొక్క సందర్భంలో ఒక రకమైన దేశంలో రాజకీయ పరిస్థితులు ఉంటాయి. ఇలా చంద్రశేఖరరావు గారు అని కోరిక ఉండొచ్చు ఆయనకు, చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. పెళ్లి చేసుకోవడానికి వయసు వచ్చిన ప్రతి యువకుడు ఆ కాలంలో ఐశ్వర్యరాయ్ గారిని చేసుకుంటే బాగుండని కోరుకుండేది. ఆవిడ ఒప్పుకోవాలి కదా, మనకేదో కోరికలు ఉంటాయి. ఆవిడకి అభిషేక్ బచ్చన్ నచ్చండి, అక్కడ పెళ్లి చేసుకుంది. సేమ్ ఈయన కోరుకుండొచ్చు దేశానికి ప్రధానమంత్రిగా ఆయన కావాలని, ఆయన కొడుకును యువరాజును ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని, ఒక రాచరిక పాలన నడపాలని ఆయనకు ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారు అదే సందర్భంలో ఇంకొక మాట చెప్తున్నారు. కేటీఆర్ తెలంగాణని దేశానికి ఆదర్శంగా చేసింది కేసీఆర్, తెలంగాణని అన్ని రకాలుగా ఆదర్శంగా తీసుకుంటున్నారు అన్ని రాష్ట్రాలు, ఒకవేళ మనమే అక్కడికి వెళ్తే ఇక అద్భుతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం అనే రీతిలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు కదా. కొన్ని పథకాలు కూడా చెప్తున్నారు ఆయన. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, రాజులు ఉన్నప్పుడు భట్రాజులు ఉండేటోళ్ళు వాళ్ళు పొగడడానికి, ఇది అట్లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఏ విషయంలో దేశానికి ఆదర్శంగా ఉన్నారు? 5 సంవత్సరాలలో 5 సార్లు కూడా సచివాలయానికి రాకుండా ఆదర్శమా? అది ఆదర్శమా? శాసనసభలో ప్రతిపక్ష శాసనసభ్యుల యొక్క శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి దుర్మార్గంగా వివరిస్తే కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అందరిని తీసి లోపల నూకడం ఆదర్శమా? దేశంలోనే ఎక్కువగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రంగా వరుసగా 3 సంవత్సరాలు మొదటి స్థానంలో ఉండడం ఆదర్శమా? మత్తు పానీయాలు అమ్ముకోవడంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉండడం ఆదర్శమా? ఒక ఉప ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడ్డాడని, నీ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని పరోక్షంగా నువ్వే ఒప్పుకొని బర్తరఫ్ చేసింది ఆదర్శమా? ఏంది ఆదర్శము? మీరు రైతు ఖాతాలలో ఇన్పుట్ సబ్సిడీ అనేది, పంట నష్టం వచ్చినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది మీకు తెలుసు కదా రైతులకు. చంద్రశేఖరరావు వచ్చినప్పుడు కూడా 750 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళకి ఇవ్వకుండా అవి వాటర్ గ్రిడ్లో బిల్లుల కోసం డైవర్ట్ చేసిండు, ఆ రైతులకు ఇయ్యలే. మినిమం సపోర్ట్ ప్రైస్ ఎప్పటి నుంచో ఉంది. ఆయన రైతు బంధు స్కీము దాని పేరు మార్చి తర్వాత ఇచ్చేదాన్ని ముందు ఇచ్చిండు. దానికి మేము దేశమంతా ఆదర్శంగా ఉన్నాం, దేశమంతా ఆదర్శంగా ఉన్నామని. ఇప్పుడు వాళ్ళు ఎట్లుందంటే, ఆకాశాన్ని మేమే సృష్టించినాం, భూమిని మేమే సృష్టించినాం, ఈ వానలు మేమే కురిపిస్తున్నాం, ఈ ఎండ మేమే కొట్టిస్తున్నాం, ఈ చలి మేమే పెట్టిస్తున్నాం. ఆ స్థాయికి వచ్చేసిరు వాళ్ళు మాట్లాడే వ్యవస్థ. పెన్షన్లు వాళ్ళు కనిపెట్టిండ్రా? మొదట్లో ఎన్టీ రామారావు 40 రూపాయలు ఇచ్చిండు, తర్వాత 75 రూపాయలు అయింది, తర్వాత రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ 200 చేసింది, తర్వాత 1000 అయింది, ఇప్పుడు 2000 అయింది. ₹1.90 కిలో బియ్యం అని విజయభాస్కర్ రెడ్డి గారు మొదలుపెట్టిండ్రు. ఎన్టీ రామారావు గారు ₹2 కిలో బియ్యం అన్నాడు, ఇప్పుడు ₹100 కిలో ఇస్తున్నాం.
ఎన్టీ రామారావు గారు 50 రూపాయల కార్స్ పవర్ రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలన్నాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి కంప్లీట్గా ఉచిత విద్యుత్ అన్నాడు. ఇప్పుడు నువ్వు దాన్ని 9 గంటల బదులు 4 గంటలు పెంచినావు. వైద్యం ఆరోగ్యశ్రీ మొత్తం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. నువ్వు సొంతంగా తెచ్చింది ఏంది? పేర్లు మార్చి దోపిడీకి పాల్పడడం తప్ప. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద 2 లక్షల కోట్లు టెండర్లు పిలిచి 10% కమిషన్ 20,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టడం తప్ప మీరు చేసింది ఏందని నేను అడుగుతున్నా. గుంట భూమి లేని మీరు గజ్వెల్లో 500 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఏం వ్యాపారం చేసిండు? మీరు 2014, 2009, 2004 2004లో వాళ్ళ పార్టీ పుట్టిన తర్వాత మొదటి జనరల్ ఎలక్షన్స్ 2004, 2009, 2014, 2018 వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఎన్నికల అఫిడవిట్లో వాళ్ళు ప్రకటించిన ఆస్తులు 2014లో వాళ్ళ కుటుంబం అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిన ఆస్తులు ఒక అంచనా తీద్దాం. మీ కుటుంబంలో ఆస్తులు 100 కోట్లు పెరగడానికి మీకు ఇంత నైపుణ్యం ఉన్నప్పుడు ఈ నైపుణ్యాన్ని కొంతమంది యువకులకు తెలంగాణ యువతకు అందరికీ నేర్పొచ్చు కదా. ప్రతి కుటుంబాన్ని మీ అంత ధనవంతులను అవ్వడానికి అవసరమైన మీ నైపుణ్యాన్ని మీరు చెప్పొచ్చు కదా. రాష్ట్రం పూర్తిగా అప్పులాలు కూరుకుపోతుంది. మీ కుటుంబమేమో అత్యంత ధనవంతులు అవుతున్నారు. ఆ మధ్యకాలంలో ఏదో సందర్భం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు పోతుంది అంటే నేను మాట చెప్పుంటే ఆడికేడికి ఎందుకయా మీ అల్లుడు హరీష్ రావు దగ్గరకు పోతే 10 పైసల మిత్తికి ఎంత కావాలని ఇస్తాడు అని ఇప్పుడు వాళ్ళ కుటుంబం అనుకుంటే, వాళ్ళ బినామీలు అనుకుంటే ఈ రాష్ట్రం చేసిన మొత్తం అప్పు ఎంత అవసరం ఉందో అంత తీయగలిగిన శక్తి ఆర్థిక పరిస్థితులు వెసులుబాటు వాళ్ళకు వచ్చింది. ఏడికి వెళ్లాల్సిన పని లేదు. ఈ రాష్ట్రానికి సరిపోవాల్సిన చంద్రశేఖరరావు గారు చేస్తున్న దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల మన అవసరాలకు ఉన్న అప్పులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వగలిగినంత శక్తి వచ్చేసింది వాళ్ళ బంధువులకు. ఎవరైనా ఏ ఒక్క రోజైనా ఆయన రామేశ్వరరావు గారు కావచ్చు, ఇంకో రావు గారు కావచ్చు, ఏ రోజైనా తెలంగాణ కోసం వచ్చిర్రా? ఎందుకు థౌజండ్స్ ఆఫ్ ఫోల్డ్స్ వీళ్ళ ఆస్తులు పెరిగినాయి సడన్గా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక? ఏం అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది వాళ్ళ దగ్గర? మిగతా సేమ్ అదే ప్రొఫెషన్లో ఉన్న మిగతా ఎవ్వరి కూడా ఆస్తులు అంతగా ఎందుకు పెరగలేదు? ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్లకు ఈ ప్రభుత్వంతో ఉన్న లావాదేవీలు ఏంటివి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యాన్పిక్ పోర్టును వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉంటే ఆ పెట్టుబడిదారులను బెదిరించి నీ బంధువుల పేరు మీద రాపించుకోలేదా? వాటికి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇవ్వలేదనే కదా నువ్వు ఇప్పుడు కక్ష కట్టి అన్ని రకాల వేధింపులకు గురి చేస్తున్నావు. మీరు తీయండి లాస్ట్ 3 ఏళ్ల వ్యాన్పిక్ పోర్టులో ఉన్న భాగాలు ఎవరి పేరు మీదకి బదిలీ అయినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయని అడుగుతున్నాను. నేను ఒకటే మాట అడగదలుచుకున్నా. మీరు ఏం వ్యాపారం చేసిండ్రు? ఇన్ని 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు మీకు మీ బంధువులకి ఎక్కడి నుంచి వచ్చినాయి? నిజంగానే మీరు అద్భుతంగా వ్యాపారాలు చేసి సంపాదించుంటే ఆ నైపుణ్యం ఏదో తెలంగాణ యువతకు నేర్పండి. మీ బాధ్యత కదా ముఖ్యమంత్రిగా, మంత్రులుగా. మీరొక్కరే ఆ నైపుణ్యం నేర్చుకొని మీరు లోపల సంపాదించుకునేందుకు తెలంగాణ సమాజానికి అంతా నేర్పండి. ఎంతోమంది యువకులు నిరుద్యోగంతో బాధపడుతున్నారు కదా. సో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల యొక్క సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ప్రజలిచ్చిన అవకాశాన్ని అద్భుతంగా మీ ఆర్థిక ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. మాలాకటోళ్ళం ఈ అంశాలను లేవనెత్తితే దాడులు చేస్తున్నారు. ఇది సమంజసమా? ఇది ప్రజలు చూస్తూ ఊరుకోవాల్సిందేనా? ఈ ప్రజల గురించి చెప్తున్నారు కాబట్టి ఇంకొక ప్రశ్న. కాంగ్రెస్ ఫిరాయింపులకు సంబంధించి మొన్న గెలిపించిన 19 మందిలో ఆల్మోస్ట్ సగం పోవడానికి సిద్ధమైనట్టు కనపడుతుంది. ఈ రోజు కూడా ఒక ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు వెళ్ళి ఫామోజులో కేసీఆర్ని కలిసి చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరంతా లోక్సభ ఎన్నికలకు వెళ్తున్నారు, అభ్యర్థులు కూడా ప్రకటించారు, సిద్ధమవుతున్నారు. ఇలాంటి వాళ్ళ విషయంలో ఎవరికి డౌట్స్ లేవు. మీరు ఖచ్చితంగా ఉండి కొట్లాడతారు, పోరాడతారు, కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబడతారు. అది ప్రజలకు కూడా తెలుసు. కానీ ఇంకెవరినైనా గెలిపించాల్సిన అవసరము, గెలిపించాలన్న ఆలోచన ప్రజలకు వచ్చే అవకాశం ఉందా? గెలిస్తే కాంగ్రెస్లోనే ఉంటారు వీళ్ళు ఖచ్చితంగా నమ్మకం, ప్రజలకు భరోసా అది వస్తుందా? అది ఎట్లా? ఇప్పుడు ఈ ఫిరాయింపులన్నీ చూసినప్పుడు కొంత ఇబ్బందికరమే కదా కాంగ్రెస్. రాష్ట్ర స్థాయిలో ఉన్న పరిణామాలు వేరు, జాతీయ స్థాయిలో పరిణామాలు వేరు. కేసీఆర్ దగ్గరికి నేను చెప్పేది అదే. ఆయన 6 గెలుతాడా 16 ఆయన దగ్గర ఉంటాయా అనేది పక్కన పెడితే 6 అయినా 16 అయినా ఈయన తీసుకెళ్ళి అక్కడ చేయగలిగింది ఏం లేదు. చెల్లని రూపాయి మాత్రమే. ఇక్కడ రూపాయనే, అక్కడ డాలర్ చెల్లుతుంది. రూపాయను మళ్ళీ మారక ద్రవ్యం మార్చుకొని వెళ్ళాల్సింది. అంటే ఈయన సైజ్ అనేది అక్కడ
అంటే ఆ స్థాయిలో ప్రభావం చూపించే సైజు కాదు. సో న్యాచురల్గా నేషనల్ పార్టీలది పాత్ర ఉంటుంది. 30 సంవత్సరాల తర్వాత గాంధీ కుటుంబం ప్రధానమంత్రికి ప్రత్యక్షంగా పోటీ బరిలోకి దిగినరు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవి అయిపోయిన తర్వాత, వారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబం నుంచి ఎవరు రాలే. అవకాశాలు వచ్చినా శ్రీమతి సోనియా గాంధీ గారు త్యాగం చేసినా పదవి తీసుకోలే. కాంగ్రెస్ పార్టీ అయినా ఇతరులే అయినరు. కానీ ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీలకు, ఈ అణచివేతకు గురైన జాతులకు అన్నిటికీ కూడా గాంధీ కుటుంబం పట్ల అపారమైన నమ్మకం, విశ్వాసం ఉంది. ఈ అపారమైన నమ్మకం, విశ్వాసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని నిలబెడుతుంది, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుంది. ఇవాళ పేదోళ్ళకి ఏదైనా మంచి జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా పునర్విభజన చట్టంలో పొందుపరిచిన తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలే గెలవాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి. 5 ఏళ్ళు మోడీని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం. ఈ 5 ఏళ్లలో మనకి ఎలాంటి రూపాయి ప్రయోజనం రాలేదని కేసీఆర్, కేటీఆర్ ఇద్దరే స్వయంగా చెప్తారు. అంటే 5 సంవత్సరాలు 16 ఎంపీలు ఉండి కేసీఆర్ ఏం చేయలేకపోయిండు, అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న మోడీ ప్రధానమంత్రి ఉండి ఏమీ చేయలేకపోయిండు. అంటే 5 సంవత్సరాలు 60 నెలల వీళ్ళు ఏమీ చేయలేదని వాళ్ళ మాటలలో స్పష్టంగా చెబుతున్నప్పుడు ఇక వాళ్ళకు ఓటు వేయడం అనేది వృధా అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఏ చౌరస్తాలైనా నిలబడి చెప్పగలం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇవన్నీ కార్యక్రమాలు చేసినాము. ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మంచి ఎయిర్పోర్ట్గా హైదరాబాద్కు గుర్తింపు వచ్చింది, ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, ఐటీ కంపెనీలు వచ్చింది, అన్ని రకాలుగా. సో పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఇవాళ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఏ రకంగా నష్టం జరగకుండా చాలా అంశాలను అభివృద్ధి పదం వైపు నడిపించడానికి పొందుపరిచినాం. అవి అమలు చేయాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఇవాళ ప్రజలు కొత్త కోణంలో తెలంగాణ ఎన్నికలను చూడాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ యొక్క అధికార దుర్వినియోగమో, ధన ప్రభావానికో, కేసీఆర్ బెదిరింపులకో లొంగాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది, అధికారంలోకి వస్తుంది. ఇవాళ అదిరించిన వాళ్ళను, బెదిరించిన వాళ్ళను, భయపెట్టాలనుకున్న వాళ్ళను కాంగ్రెస్ పార్టీ తాట తీస్తుంది. కానీ మీడియాలో కొన్నాళ్ళుగా చూస్తున్నాము, ప్రధానంగా ఎమ్మెల్యేల ఫిరాయింపుల నేపథ్యంలో కాంగ్రెస్ కథ మూసింది, చివరికి మిగిలేదేది కాంగ్రెస్ పార్టీ ఫినిష్, కాంగ్రెస్ పార్టీ విలీనం అయిపోయింది, విలీనం అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి కష్టమే, ఇట్లాంటి స్టేట్మెంట్లు చాలా కాలం నుంచి ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువ విపరీతంగా చూస్తున్నాం. మోరల్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దెబ్బతినే అవకాశం లేదా ఇట్లాంటి వాతావరణం వల్ల? వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను అనేది ఒకటే, భూకంపం వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు పాక్షికంగా కొంత నష్టం జరుగుద్ది, మళ్ళీ నిర్మాణంతో మొత్తం కొత్తది అవుద్ది. ఇవాళ సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉండి కుటుంబాల ఒత్తిడికో, ఆర్థిక ప్రయోజనాలకో, అవసరాలకో, లేకపోతే కుటుంబ సభ్యుల యొక్క కోరికల మేరకు పార్టీలు ఫిరాయించినప్పుడు కొత్త నాయకత్వం వస్తుంది. ఈ దేశంలో ఎవ్వరు పోయినా ప్రతిపక్షం లేకుండా పోద్దా? 70 సంవత్సరాలు ఎప్పుడైనా ప్రతిపక్షం లేకుండా ఉన్నదా? కాంగ్రెస్ అత్యంత బలంగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు కాదు, వెనకెళ్దాం, నెహ్రూ గాంధీ టైంలో కాంగ్రెస్లో బలంగా ఉన్నప్పుడు వీళ్ళకు వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ ఇతరులు విత్ ఇన్ ద కాంగ్రెస్లో బలమైన ప్రత్యర్థి వర్గాలు లేవా? స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారికి ప్యారలల్గా వల్లభాయ్ పటేల్ అదే పార్టీలో లేడా? ఇందిరాగాంధీ గారు బలంగా ఉన్నప్పుడు జయప్రకాష్ నారాయణ గారు పుట్టలేదా? రాజీవ్ గాంధీ గారు బలంగా ఉన్నప్పుడు విపి సింగ్ గారు పుట్టుకరాలేదా? ఎన్టీ రామారావు గారు బలంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పుట్టుకొని రాలేదా? అంటే ప్రతిపక్షాలను బలహీనం చేసి ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయి అనుకున్నప్పుడు విత్ ఇన్ ద పార్టీల ఉపద్రవం వస్తుంది. అంటే నేను చెప్పదలుచుకున్న సీక్వెల్ ఏంటంటే, తప్పకుండా రాష్ట్రంలో, దేశంలో ప్రతిపక్షానికి స్పేస్ ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలను లేకుండా చేసినప్పుడు స్వపక్షంలోనే విపక్షం పుట్టుకొస్తుంది. చంద్రశేఖరరావు కూడా దీనికి అతీతుడు కాడు. ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది, ప్రకృతికి విరుద్ధంగా ప్రకృతినే శాసించాలి అని అనుకున్న వాళ్లకు ప్రకృతి అందరికీ బుద్ధి నేర్పింది. ఇవాళ ఒకవేళ మమ్మల్ని చంద్రశేఖరరావు గారు తను సంపాదించిన అక్రమ సంపాదనతో మా నాయకులను కొనుక్కోవచ్చు, మమ్మల్ని భయపెట్టవచ్చు, మా మీద కేసులు పెట్టవచ్చు, తాత్కాలికంగా అతనికి మానసిక ఆనందాన్ని ఇవన్నీ, కానీ వచ్చే ఉపద్రవాన్ని ఎవ్వరు ఆపలేరు. చంద్రశేఖరరావు గారు ఎన్ని పూజలు చేసినా, పునస్కారాలు చేసినా
అసహజంగా ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తే శిక్షకు గురవుతాడు. మనుషుల మీద నమ్మకం లేకపోయినా ప్రకృతి మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. నేచర్ అనేది ఎప్పుడు కూడా సమాజంలో ఏదైనా విపరీత పోకడలకు దారి తీస్తున్నప్పుడు కరెక్షన్ చేస్తుంది. ఓసారి గత్తర్ వస్తుంది, ఓసారి మలేరియా వస్తుంది, ఓసారి ఇంకొకటి వస్తుంది, స్వైన్ ఫ్లూ వస్తుంది, ఒకసారి ఎయిడ్స్ వస్తుంది. అంటే వికృత మనస్తత్వం గల వ్యక్తులు పెరిగిపోయినప్పుడు దాన్ని సరిదిద్దడానికి అంటే పురాణాలలో రాముడు అనుకో, కృష్ణుడు అనుకో, అంటే మనకు పౌరాణికాలల్లో ఎప్పుడు కూడా అది ఒక పాలకుడు అనేటోడు పరిపాలనలో తనే దేవుడి కంటే పెద్దోడిని దేవుడు కూడా శాసించగలని అనుకున్న వాళ్ళందరికీ కూడా ప్రకృతి గుణపాఠం నేర్పింది. తపస్సులు చేసిన అపర బ్రహ్మ అని పేరు తెచ్చుకున్న రావణాసురుడి నుంచి మొదలు పెడితే భస్మాసురాస్తం వరకు ఉన్న రాక్షసులకు ఏమైంది? వాళ్ళ బలమే వాళ్ళకి బలహీనతగా మారింది. సేమ్ భస్మాసురుడికి ఏ రకమైన శిక్ష ఆయన్నే విధించుకున్నాడో చంద్రశేఖరరావు కూడా భస్మాసుర శిక్ష తప్పదు. ఒకవేళ మేము ఏదైనా పరిస్థితుల వల్ల ఆయనను ఏం చేయలేకపోతున్నామని ఆయన అనుకుంటుండేమో కానీ వచ్చే ఉపద్రవాన్ని చంద్రశేఖరరావు కాదు కదా, ఆయనను పుట్టించిన వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా ఆపలేరు. దానికి సమయమే ఇప్పుడా అప్పుడా ఎప్పుడా అనేది ఆ విపరీత పోకడలు అనేటివి వినాశనానికి దారి తీస్తాయి తప్పకుండా. ఇంతవరకు చరిత్రలో అదే జరిగింది, జరగబోతుంది. చివరిగా ఈ మల్కాజ్గిరి ప్రజలకు మీ వైపు నుంచి ఏంటి విన్నపం, ఏ రకమైన సూచన, ఏ రకమైన విజ్ఞప్తి చేస్తారు? అంటే నేను అనేది ఏంటంటే మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు అక్కడ కంటోన్మెంట్ రోడ్డు ఉంది, ఐటీఐఆర్ కారిడార్ వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయి. అక్కడ నల్సార్ యూనివర్సిటీ మనం తీసుకొచ్చినాం. ఆ ప్రాంతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినాం. అంటే హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ తర్వాత మల్కాజ్గిరి అంత ప్రాధాన్యతతో కూడుకున్న పట్టణం. అది గ్రామాలలాగా ఉంది. ఇప్పుడు దాన్ని డెవలప్ చేయాలంటే అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి కావాల్సిన అన్ని రకాల నిధులను సమీకరించాలి, అవగాహన ఉండాలి. మనకి ఏం అవసరాలు, మన అవసరాలను తీర్చగలిగిన సమస్యలను పరిష్కారము గుర్తించాలి. ఇవన్నీ చేయాలంటే చట్టసభలల్లో మీ ప్రతినిధి అవగాహనతో కూడుకున్న బలమైన వాదనను వినిపించే వ్యక్తి కావాలి. రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళో లేకపోతే ఇంకేదన్నా వ్యాపారాలు చేసేటోళ్ళో లేదా ప్రభుత్వంలో వచ్చే సొమ్ములు దాచిపెట్టేటోళ్ళో బినామీలో ఇలాంటి వాళ్ళు అయితే కేసీఆర్కు మాత్రమే ఉపయోగం ఉంటుంది, ప్రజలకు ఉపయోగం లేదు. దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించేవాడు ఇప్పుడు మీరు వాజ్పేయి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాన్ని కానీ, అద్వానీ నియోజకవర్గాన్ని కానీ, సోనియా గాంధీ గారి నియోజకవర్గాన్ని కానీ, రాహుల్ గాంధీ గారి నియోజకవర్గాన్ని కానీ అక్కడ ప్రజలకు కానీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఇక్కడికి వస్తే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే చంద్రశేఖరరావు గారు కావచ్చు, ఇట్లా లేకపోతే హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, అక్కడ ఉండే ప్రజలు మా ప్రతినిధి ఈయన అని వాళ్ళు కొంచెం ఒకంత గర్వంగా చెప్పుకుంటారు. రేపు మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు కూడా మీరు ఓటేసి గెలిపించిన వ్యక్తి మీ ప్రతినిధి. మీరు మీ వ్యాపకాల తీరిక లేకుంటున్నారు కాబట్టి మీ తరఫున వాదన వినిపించడానికి మీరు పంపించే మీ ప్రతినిధి మీ వాదనను బలంగా వినిపించగలడా లేదా అని విశ్లేషించుకొని విచక్షణతో ఓటేసే ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించేవాడు నాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆ ప్రజల తరఫున అద్భుతంగా నాకు తెలియకపోయినా తెలుసుకొని నేర్చుకుని పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తా. ఈ దేశంలో అత్యున్నత ప్రజాస్వామిక వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థ లోక్సభ. ఒక వాజ్పేయి గారు, ఒక ఇందిరాగాంధీ గారు, ఒక జవహర్లాల్ నెహ్రూ గారు, ఒక సోమనాథ్ చటర్జీ గారు, ఇలా చాలామంది ఉద్దండులు ఈ ప్రాంతం నుంచి కూడా చాలామంది ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ప్రాతినిధ్యం వహించిన చట్టసభలల్లో ఎవరో కోన్కిస్కగలు మన తరఫున ఎన్నికైతే అది మనకు అవమానము. ఇలాంటి వాడికి ఎలా ఓటేసిందని మన విజ్ఞతను అనుమానించే పరిస్థితులు వస్తాయి. కాబట్టి వాళ్ళ నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా విలక్షణమైన తీర్పు ఇవ్వబోతున్నారు.
ఆ ప్రాంతము ఆ ప్రజల యొక్క సమస్యలు లేవనెత్తడంలో గౌరవం పెంపొందించడంలో ఒకంత కూడా తప్పు జరగకుండా చూస్తా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో సమస్యల మీద నేను చేసిన పోరాటం ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. నేను ఈరోజు ఇక్కడి నుంచి ఆ ప్రాంతంలో నివసించే టీఆర్ఎస్ నాయకుల నుంచి మొదలు పెడితే సానుభూతి పరుల వరకు లేకపోతే ఆ పార్టీలో ఉన్న క్రియాశీలక కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిగతా ప్రజలకే కాకుండా వాళ్ళకు కూడా ఆత్మ ప్రబోధానుసారం మీరు ఓటేయండి. ఒక్క క్షణం ఆలోచన చేయండి. పోలింగ్ బూత్లకు పోయిన తర్వాత మీరు ఓటు ఈవీఎం మీద ఏలు పెట్టి ఒత్తే ముందల కళ్ళు మూసుకొని గుండెల నిండా ఊపిరి పీల్చుకొని నేను ఈ తెలంగాణ సమాజానికి మేలు చేయడానికి ఓటేస్తున్నా, ఈ తెలంగాణ సమాజానికి ఎవరికి ఓటేస్తే ప్రయోజనం జరుగుతుందో ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆలోచన చేసి మీరు నిర్ణయం తీసుకోండి. నాకంటే ప్రయోజకుడు, నాకంటే ప్రజల సమస్యలు లేవనెత్తగలిగినోడు మల్కాజ్గిరి నుంచి టీఆర్ఎస్ నుంచి ఒకవేళ పోటీ చేస్తే నాకు అభ్యంతరం లేదు. నిరభ్యంతరంగా మీ పార్టీకి ఓటేసుకోండి. వారికంటే నేను సమస్యలు లేవనెత్తగలననే నమ్మకం ఉంటే ఆత్మ ప్రమోదానుసారం ఓటేయండి. నాకు ఓటేస్తే మీకు ప్రగతి భవన్ ద్వారాలు తెరుచుకుంటాయి, మీ గౌరవం పెరుగుతుంది. రాజ్యాంగ స్ఫూర్తి కూడా అదే. 51% వచ్చిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మిగతా 49% ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున ప్రజల గొంతుకు ఒక రూపం ఇస్తే ప్రతిపక్షంగా ఉండి పోరాటం చేయాలని స్ఫూర్తితోనిచ్చిండ్రు. ఇలా ఒకరో ఇద్దరో గెలిస్తే ఏం చేస్తారని కాదు. 29 రాష్ట్రాలలో మేము చాలా గెలుస్తాం కాబట్టి మేము 100లలో అవుతాం. తెలంగాణలో ఎన్ని గెలిచినా మేము 100లలోకి వెళ్తాం. కేసీఆర్ ఎన్ని గెలిచినా 16ను దాటలేడు. మేము 160 కావచ్చు, 260 కావచ్చు, 360 కావచ్చు, 460 కూడా కావచ్చు కాంగ్రెస్ పార్టీ కాలం కలిసి చూస్తే. సో జాతీయ పార్టీల మధ్యలో జరుగుతున్న ఎన్నికలలో ఉప ప్రాంతీయ పార్టీకి పాత్ర లేదు. ఈ ఎన్నికలలో ఎన్డీఏ గెలిస్తే మోడీ ప్రధానమంత్రి అని వాళ్ళు చెప్పుకుంటారు. యూపీఏ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని మేము చెప్తున్నాం. టీఆర్ఎస్ వాళ్ళు ఎవరిని చేస్తారో చెప్పమనుండ్రి, మీ ప్రణాళిక ఏందో చెప్పుండ్రి, మీ గత చరిత్ర ఏందో చెప్పుండ్రి, మీ భవిష్యత్తు ఏందో చెప్పుండ్రి ప్రజలకు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వాల దృష్టిలో ఓటేయడమే కాదు, ప్రతిపక్ష గొంతుకను కూడా దృష్టిలో పెట్టుకొని ఓటేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలను బతికించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. లేకపోతే రాజ్యాంగంలో రాష్ట్రాలు ఎన్నికలైన తెల్లారి నుంచి మొత్తం అంతా పాలకపక్షమైన రాష్ట్రాలు రాజ్యాంగంలో ఎందుకు 51%తో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని 49% ప్రతిపక్షంలో ఉండొచ్చు అని ఎందుకు రాసిండ్రు? 2/3 మెజార్టీ అంటే 70% ఉంటేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అని ఎందుకు రాయలేదు? ఎన్నికల ఫలితాలు తెల్లారి గెలిచిన వాళ్ళు అందరు కలిసి ఒకే పార్టీ అని ఎందుకు రాయలేదు రాజ్యాంగంలో? అట్లా రాసి ఉండేటోళ్ళు కదా. అంటే 49% ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని ప్రతి సందర్భంలో ప్రతి సమస్యలో వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి, అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపి సలహాలు సూచనలు ఇవ్వడానికే ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఆ పాత్రను పాలకపక్షంలో వస్తే సరైన పరిపాలన అందించి ప్రజల్ని మెప్పిస్తాం. ప్రతిపక్షంలో ఉంటే సహేతుకమైన సమస్యలను లేవనెత్తి ప్రభుత్వం తప్పిదాలు చేయకుండా తప్పిదాలకు పాల్పడకుండా వాచ్ డాగ్ లాగా పనిచేస్తాం. సో ఈ రెండు పాత్రలు సమపాళ్లలో ఉన్నప్పుడే పాలకపక్షం ప్రతిపక్షం సమపాళ్లలో ఉన్నప్పుడే ప్రజలకు ఒక ధర్మపాలన జరుగుతుంది. పాలకుడు ధర్మంగా పాలించాలి, అధర్మంగా వ్యవహరించినప్పుడు సరిదిద్దడానికి ప్రతిపక్షం ఉండాలి. సో ఈ రాష్ట్రంలో అధర్మం ఏలుతుంది. ఈ అధర్మాన్ని ధర్మం వైపు మలపాలంటే ప్రతిపక్షం ఉండాలి. రాష్ట్రం వరకు జాతీయ స్థాయిలో కేసీఆర్ పాత్ర లేదు. మేమే ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించేది. మాకు ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. సో ఈ పోటీలో ఆ పాత్రలో కానీ ఈ పాత్రలో కానీ కేసీఆర్కు పరిమితమైన పాత్రనే ఉంది. అసలు ఏమీ లేదని నేను అన్నాను. ఆ పాత్ర సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా మల్కాజ్గిరి ప్రజలు ఆలోచన చేసి టీఆర్ఎస్తో సహా నేను అక్కడ ఉండే 32 లక్షల ఓటర్లు అందరికీ ప్రధానంగా టీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు నేను మీకు వ్యతిరేకం కాదు, నేను మీకు శత్రువుని కూడా కాదు.
నేను ప్రజల యొక్క శ్రేయోభిలాషిని, ఈ రాష్ట్రానికి మంచి జరగాలని పోరాటం చేస్తున్నాను. ఈ పోరాటంలో నాకు బహుమానంగా ఏమొచ్చింది? 65 కేసులు వచ్చినాయి, 32 రోజులు జైలుకు పోయి వచ్చిన. ఇవేవి నేను ఆస్తులు సంపాదించుకోవడానికో లేకపోతే నేను అక్రమాలకు పాల్పడుతూ వచ్చింది కాదు. ప్రతిపక్షంలో కీలకమైన పాత్ర పోషించడానికి వచ్చింది. మిగతా వాళ్ళు లొంగిపోయినట్టు అమ్ముడుపోయినట్టు నేను చేస్తే నా జీవితంలో అన్ని వడ్డించిన విస్తరి వస్తుంది ఇంటికే. అయినా అట్లాంటి ఆశలకు లొంగకుండా నిలబడి నికార్సుగా కొట్లాడుతున్నా అంటే ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల నాకు ఒక నమ్మకం, విశ్వాసం, బాధ్యత ఉంది కాబట్టి నేను ఇంత కష్టాలు వచ్చినా కూడా నిలబడుతున్నా. ఈ గెలుపు నా కోసం కాదు. ఒక ఎంపీ అవ్వడం వల్లనో ఎమ్మెల్యే అవ్వడం వల్లనో నా జీవితంలో వచ్చే పెద్ద మార్పు లేదు. జూబ్లీహిల్స్లో బంగ్లా రాదు, లేకపోతే నాకు కోట్ల రూపాయలు నా ఖాతాలోకి రావు. కానీ ప్రతిపక్షంగా ప్రజల తరఫున ప్రజల గొంతుకై, ప్రజా సమస్యల గొంతుకకు ఒక రూపం ఇస్తే అది రేవంత్ రెడ్డి అని అనుకునే విధంగా, అభిమానించే విధంగా ఖచ్చితంగా చట్టసభలలో ప్రాతినిధ్యం వహిస్తా. ఇది ఉండి తీరవలసిందే. రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకోరిని గెలిపించండి, కానీ ప్రతిపక్షం కూడా ఉండి తీరాలి. ప్రతిపక్షం లేని దేశం బాగుపడ్డ సందర్భమే లేదు. ఇది అది రాచరిక పాలనే అవుతుంది.